సంవత్సరాల మధ్య వయసు 10 సంవత్సరాలు దాటిన తర్వాత కట్టింగ్ వస్తాయి. ఇక్కడ లోకల్గా రైతుల దగ్గర పూర్తిగా రైతు వారి పొలాలు మాత్రమే అనుకుని ఇలా వెంచర్లు వేస్తామండి. ఎక్కడ వెంచర్ వేసినా మనం 70 ఎకరాల నుంచి 150 ఎకరాల మధ్యలో వెంచర్ ఉంటుందండి. ఈ ఎర్రచందనం అన్నది ప్రపంచంలో ఎక్కడా పండుదండి. మొక్క ఎక్కడ వేసినా బతుకుతుందండి. మీ ఊళ్ళో వేసినా, మా ఊళ్ళో వేసినా, ఏ జిల్లాలో వేసినా, ఏ రాష్ట్రంలో వేసినా, ఏ దేశంలో వేసినా మొక్కలు పెరుగుతాయి, తయారవుతాయి. అది ఎర్రచందనం మొక్క, ఇది ఎర్రచందనం మొక్క. కానీ ఎర్రచందనం మొక్కగా ఇప్పుడు టన్ను 50 లక్షల నుంచి 2 కోట్ల దాకా బయట మార్కెట్లో నడుస్తున్నా చూస్తారా, ఆ క్వాలిటీ రావాలంటే ఈ నేలనండి. ఈ నేలంటే ఓన్లీ శేషాచలం కొండలు ఎక్కడైతే ఉన్నాయో అదే ఈ శేషాచలం కొండలు ఉన్నాయి, మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయండి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు 6 జిల్లాల్లో కొంతమేర విస్తరించి ఉన్నాయండి. 2015 వరకు గవర్నమెంట్ దీని మీద పెద్ద ఫోకస్ చేయలేదండి. ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ భూముల్లో మాత్రమే పెరుగుతున్నాయి. దాంట్లోనే స్మగ్లింగ్ కూడా జరగటం మనం చూస్తాం జరుగుతుంది. 2014లో గవర్నమెంట్ మన స్టేట్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 2015లో గవర్నమెంట్ ఆలోచన దీని మీద వచ్చిందండి. అంటే దీని మీద వచ్చే ఆదాయం దేని మీద రాదండి. టన్ను 50 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఉందండి. ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుందంటే దీన్ని ఇక్కడ లోకల్గా ఉన్న రైతుల దగ్గర పొలాలు కొని ఆ కొన్న పొలాలను ఇలాగ వెంచర్ల కింద డెవలప్ చేసి 1/4 ఎకరం, 1/2 ఎకరం, ఎకరం 5 ఎకరాల బిట్ల కింద తీసి అమ్ముతున్నామండి. ఎకరం ఇద్దరికి 26 లక్షలు, 1/4 ఎకరం 7 lakhs, 7 లక్షలు. మనం మన ఊళ్ళో పొలం కొనుక్కుంటే ఎలా మనకు రిజిస్ట్రేషన్ అయిపోతుందో అలాగే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. డాక్యుమెంట్ వస్తుందండి, లింక్ డాక్యుమెంట్ వస్తుంది, పట్టాదారు పాస్బుక్ వస్తుంది. మనకి ఇదే పొలం కనుక మీరు స్టార్టింగ్ పొలం అయితే, ఇంతకుముందు పొలం లేకపోతే కనుక మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి రైతు భరోసా, కేంద్ర ప్రభుత్వం వచ్చే కిసాన్ యోజన ఫండ్స్ కూడా వస్తాయండి. PM కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తాయండి. ఇక్కడ దీనికి మనకి 10 సంవత్సరాల తర్వాత నుంచి మనకు ఆదాయం స్టార్ట్ అవుతుందండి. 11వ సంవత్సరం నుంచి మనకి అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఆదాయం వస్తూ ఉంటుంది. ఆ వచ్చే ఆదాయంలో 40% కంపెనీ మెయింటెనెన్స్ నిమిత్తం తీసుకుంటుందండి, 60% మనకి ఇస్తుందండి. మనం పొలం మీరు 1/4 ఎకరం కొనుక్కున్న, 1/2 ఎకరం కొనుక్కున్న 7 లక్షలు లేదా 14 లక్షలు పెట్టి కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించేసుకుని మనం ఉంటా ఉన్నాయి. మన పొలాన్ని కంపెనీ మన ఊళ్ళో కొనుక్కున్న పొలాన్ని ఎవరికన్నా ఓడవడానికి ఎలా మాకు తగ్గిస్తాం, మా కంపెనీ మన దగ్గర తీసుకుంటుంది అంటాను కౌలుకి. ఆ కౌలుకి తీసుకున్న కాడి నుంచి ఇంకా మళ్ళీ పొలం కొనుక్కున్న తర్వాత పెట్టుబడే తప్ప తర్వాత ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయినా సరే మళ్ళీ మధ్యలో పెట్టుబడి ₹1 కూడా అడగదు మళ్ళీ మనల్ని. ఈ 11 సంవత్సరాల పాటు కంపెనీ పెంచి పోషిస్తుందండి. దీనికి 6 సంవత్సరాలు దాటిన కాడి నుంచి మొక్కకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మన ఊళ్ళో గవర్నమెంట్ మొక్కలకి గవర్నమెంట్ వాళ్ళు దాంట్లో స్వాధీనం చేసుకుని నెంబరింగ్ ఎలాగేస్తారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆధ్వర్యంలో